కాకుండా యూజువల్గా మన లోయర్ అబ్డామినల్ పెయిన్ తోటి వస్తారు. ఎక్కువగా పొత్తికట్టులో నొప్పి వస్తుంది పీరియడ్స్ అప్పుడు ఉంది అంటే దాన్ని డిస్మెనోరియా అనడం జరుగుతూ ఉంటుంది. డిస్మెనోరియా అంటే మళ్ళీ ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నా, యూట్రస్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఎండోమెట్రియోసిస్ ఉన్నా, ఇవన్నీ ఉన్నా కూడా డిస్మెనోరియా ప్రాబ్లం అనేది కంప్లీట్. అంటే డ్యూరింగ్ ద పీరియడ్స్ సివియర్ పెయిన్, యూట్రిన్ క్రాంప్స్ సివియర్గా వస్తాయి వాళ్ళకి, దాన్ని డిస్మెనోరియా అంటాం. స్పాస్మోడిక్ డిస్మెనోరియా అంటే స్పాజం వల్ల తనకి పెయిన్ వస్తాం కాబట్టి దాన్ని స్పాస్మోడిక్ డిస్మెనోరియా అంటాం. అలానే ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుంది, దాన్ని మెనోరేజియా అంటాం మా టర్మినాలజీ. సో ఇవన్నీ కూడా మళ్ళీ సేమ్ స్కానింగ్ అది చేసుకుంటే డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంటుంది. సో అలానే లోయర్ యూట్రైన్ అబ్డామినల్ పెయిన్ ఉంటే కనుక మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండొచ్చు. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పెయిన్ ఉంటుంది. వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న, పిఐడి ప్రాబ్లం ఉన్నా కూడా సివియర్ అబ్డామినల్ పెయిన్ తోటి ఉండొచ్చు. సో ఈ అబ్డామినల్ పెయిన్ అనేది ఏదైనా కూడా మెన్స్ట్రల్ ప్రాబ్లం అన్నది కానీ ఏదైనా కూడా వీళ్ళకి మైల్డ్గా ఉండొచ్చు, క్రానిక్గా ఉండొచ్చు, అక్యూట్గా ఉండొచ్చు. ఆ ప్రజెంటేషన్ ఏ విధంగానే ఉండొచ్చు.